హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇవాళ ఒక కొత్త చేపల పులుసు చెప్తున్నా. ఏంటది అంటే మునక్కాయ మామిడికాయ గుజ్జుతో చేపల పులుసు. సరేనా? దానికి కావాల్సిన పదార్థాలు ఏమున్నాయో ఇప్పుడు మీకు చెప్తున్నా. దీనికి కావాల్సిన పదార్థాలు 4 చిన్న సైజు టమోటాలు, ఒక 4 చిన్న సైజు ఉల్లిపాయలు, స్పైసీకి కావాల్సిన పచ్చిమిర్చి, కరివేపాకు, 2 మీడియం సైజు మామిడికాయలు, దీనికి కావాల్సిన ములక్కాళ్ళు, దానికి కావాల్సింది కారము, పసుపు, ఉప్పు, తిరగమాతకి జీలకర్ర, మెంతులు, ఆవాలు. ఇది 1.5 కిలో చేపలు. నేను తీసుకుంది రవ్వ చేప. సరేనా? దీనికి కావాల్సిన రెసిపీ మీకు ఇప్పుడు చేస్తున్నాను, మీరు చూడండి. వెడల్పాటి చేపలకి ఇలాంటి కడాయి పెడితే మనకి చేపలు తీసుకున్నా కానీ విరక్కుండా ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మీకు నేను చెప్తాను. దీనికి కొంచెము సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం బాగుండాలండి. చేపల పులుసుకి ఆయిల్ బాగుంటే బాగా టేస్ట్. నేను కొంచెము నువ్వుల నూనె, కొంచెం నీసు వాసన రాకుండా ఉండడానికి కొంచెం అది వేస్తా. సరేనా? దీనికి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, అవి చిట్టపటానేలోగా ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయల ముక్కలు, ఇది మునక్కాయలు. ఇవి బాగా నూనెలో మగ్గాలన్నమాట. ఈ నూనెలో మధ్య లోపల మనము మీడియం సైజు మామిడికాయలు తీసుకున్నాం కదా, దీన్ని కొంచెం ముక్కలు కట్ చేసుకొని ఉడకబెట్టుకున్నాం. మామిడికాయ ముక్కల్ని ఉడకబెట్టుకోవడానికి చిన్న ఒక 1/2 గ్లాసు వాటర్ వేసేసి ఉడకబెట్టుకొని దాన్ని గుజ్జులాగా చేసుకోవడానికి మనం తయారు చేసుకుంటాం. సరేనా? బాగా మునక్కాయలు ఉల్లిపాయలు బాగా మగ్గాయి. దీంట్లో కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి వేసేసి ఇప్పుడు ఉప్పు, తగినంత ఉప్పు, పసుపు వేసేసి బాగా మగ్గిపోయినాయి. కారం, చేపల పులుసుకి కారం బాగుండాలండి. మీ కారం తగ్గట్టుగా వేసుకోండి. సరేనా? అయిపోయాక నేను టమోటాని
ప్యూర్ చేసుకున్నాను అనమాట, టమాటా ప్యూర్. దీనికి టమాటా ప్యూరీ చేసుకొని వేసుకున్నాను దీంట్లో. సరేనా? కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాం ఉడకడానికి. వాటర్ యాడ్ చేసుకొని అది కొంచెం ఉడుకుతుంటే ఈ లోపల మామిడికాయ ఉడకబెట్టుకొని దీన్ని స్మాష్ చేసుకున్నాం. స్మాష్ చేసుకున్నాక కొంచెం లైట్గా వాటర్ వేసుకొని మనకి కావాల్సినంత పులుపు చూసుకొని వేసుకోవచ్చు. చూసుకొని మనకి కావాల్సినంత మ్యాంగో పులుసు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. చేపలు తొందరగా ఉడికిపోతాయి, మనకు 5 నిమిషాల్లో చేపలు ఉడికిపోతాయి. అప్పటికి మనం ఒక 5 మినిట్స్ కొంచెం ఉడకనిచ్చేసినాక అయిపోయినాక కొంచెం ఉడుకుతూ నూనె బయటకు వస్తుంది కదా, అప్పుడు మనము నూనె అంతా బయటకు వచ్చింది కదా, ఇప్పుడు చేప వేయాలన్నమాట. ఇలా ఇంక నుంచి మనము గెంటు ఉపయోగించకూడదు, చేతితోనే ఇట్లా రౌండ్ తిప్పాలన్నమాట. అలా ఒకవేళ ఇలా మునగలేదనుకో, మనం ఇవాళ ఇలాగ అన్నీ ముంచేసేస్తే ఎక్కువ గ్రేవీ ముక్కలకి బాగా పట్టుద్ది. ఒక్కసారి అలాగా తిప్పేసుకొని ఓకేనా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మనం ఉడకనిచ్చేసి పులుపు చూసుకొని దానికి తగ్గట్టుగా మనం వేసుకుందాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేద్దాం. A few moments later. చేపలు పులుసు ఇలాగా కలుపుతుండాలి. గంట ఉపయోగించామనుకో గంట విరిగిపోతుంది, చేపలు విరిగిపోతుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు కారం ఏదైనా తగ్గితే వేసుకుంటాం. నాకైతే పులుపు సరిపోలేదండి, కొంచెం పులుపు వేస్తున్నాను. ఉప్పు కూడా కొంచెం వేస్తున్నాను.
మీరు కూడా మీకు తగ్గట్టుగా వేసుకోండి. కొంచెం కారం తగ్గింది. చేపల కూరలో కారం ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం ఇలా ఒక 5 minutes అలా పెడితే చేపల పులుసు రెడీ. ఒక 5 minutes. 5 minutes later. 5 minutes అయిపోయింది కదా. ఇప్పుడు చూద్దాం. చూడండి నూనె అంతా ఎలా బయటకు కక్కుతుందో. ఇప్పుడు కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని ఆంధ్ర స్టైల్లో మామిడికాయ గుజ్జు మునక్కాయ చేపల పులుసు రెడీ. చూసి ఎలా ఉందో రెసిపీ నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.